నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రమ్య, క్లినికల్ హెడ్ అట్ ఓఎస్ఎస్ ఫర్టిలిటీ గుంటూరు. సో ఈరోజు నేను డిస్కస్ చేయాలనుకుంటుంది క్యాన్ డయాబెటిస్ కాజ్ ఇన్ఫర్టిలిటీ ఇన్ మేల్ పేషెంట్స్. సో మేల్ పార్ట్నర్స్లో ఎవరైతే ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్తారో వారికి డయాబెటీస్ ఉండటం వల్ల ఇన్ఫర్టిలిటీ కాజ్ అవుతుందా అనేది తెలుసుకుందాం. సో డయాబెటీస్ కనుక కంట్రోల్లో లేదు, వారికి హైపర్గ్లైసిమియా ఉంటే ఏమవుతుంది అంటే మెయిన్గా ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది మేల్ పేషెంట్స్లో. రెండోది స్పర్మ్ డిఎఫ్ఐ అంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉండటం జరుగుతుంది. మూడోది ఏంటంటే స్పర్మ్ పారామీటర్స్లో కనుక చూస్తే యూజువల్లీ మనం చూసేది స్పర్మ్ పారామీటర్స్లో సిమెన్ వాల్యూమ్ అండ్ స్పర్మ్ కౌంట్, దెన్ మొటిలిటీ అండ్ మార్ఫాలజీ. సో ఈ మొటిలిటీ అండ్ మార్ఫాలజీ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది డయాబెటీస్ కనుక కంట్రోల్లో లేకపోతే. ఇట్లా కంట్రోల్లో లేని వాళ్ళకి మెయిన్గా ఈ మూడును ఉండే అవకాశం ఉండటం వల్ల ఎక్కువ శాతం ఇన్ఫర్టిలిటీకి దారితీయటం జరుగుతుంది. సో అంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటం అనేది జరుగుతుంది. ఇట్లా డయాబెటీస్ కనుక ఉన్నవారిలో బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో పెట్టుకుంటే కొంతవరకు మనం ఛాన్సెస్ ఇంప్రూవ్ చేయొచ్చు. సో అట్లాగే వీరు కనుక ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్తే స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటే ఏంటి అంటే, సో ఎక్కడైతే మనం స్పర్మ్ యొక్క న్యూక్లియస్లో ఉన్న డిఎన్ఏ ఎక్కువ ఫ్రాగ్మెంటేషన్ గురవటం వల్ల అట్లాంటి స్పర్మ్స్ కనుక యూజ్ చేయడం వల్ల ఐదర్ అసలు ఇంప్లాంటేషన్ అవ్వకుండా ఉండటం, లేదు మిస్క్యారేజ్ రేట్ ఎక్కువగా ఉండటం అనేది, రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ ఆర్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనేది ఎక్కువగా ఉండటం జరుగుతుంది. అలా ఎవరికైతే స్పర్మ్ డిఎఫ్ఐ ఎక్కువ ఉంటుందో. సో ఇలాంటి డయాబెటిక్ పేషెంట్స్ ఒకవేళ మనం కనుక ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్తే స్పర్మ్ సెలెక్షన్ మెథడ్స్ యూజువల్లీ మనం బెస్ట్ స్పర్మ్స్ని సెలెక్ట్ చేసుకుంటాం ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు. కానీ ఇలాంటి ప్రాబ్లం ఉన్న పేషెంట్స్లో ఇంకా స్పర్మ్ సెలెక్షన్ మెథడ్స్ ఇంప్రూవైజ్డ్ టెక్నిక్స్తో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే స్పర్మ్ సెలెక్షన్కి ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి పేషెంట్స్కి మ్యాక్స్ అని, మైక్రోఫ్లూయిడిక్స్ అని కొన్ని పద్ధతులు ఉంటాయి. సో వాటిని వలన అలాంటి పద్ధతులు యూజ్ చేసి స్పర్మ్ సెలెక్ట్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఆ స్పర్మ్కున్న ఇంక్రీజ్ డిఎఫ్ఐ ఉన్న స్పర్మ్స్ కాకుండా నార్మల్గా ఉండే గుడ్ స్పర్మ్స్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. దానివలన మనం ప్రెగ్నెన్సీ రేట్ ఆర్ సక్సెస్ రేట్ని ఇంప్రూవైజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈవెన్ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో కూడా ఐవీఎఫ్కి ట్రీట్మెంట్ తీసుకోవడం వలన ఇలాంటి స్పర్మ్ సెలెక్షన్ మెథడ్స్ వలన కనుక వాళ్ళు వెళ్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రేట్ అనేది ఖచ్చితంగా ఉండే అవకాశం, బెటర్గా ఉండే ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంటుంది. సో దీని గురించి ఇంకేమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా మా సెంటర్కి వచ్చి మమ్మల్ని మీట్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ సో మచ్.